హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్. దిస్ ఇస్ శ్రవంతి అండి. ఈరోజు ఒక మంచి టాపిక్తో, ఇంపార్టెంట్ టాపిక్తో మీ ముందుకు వచ్చాను. అదేంటి అని అంటే, పర్చేస్ చేసుకోవాలి అంటే కంపల్సరీ సేవింగ్స్ ఉండాలి. ఆ సేవింగ్స్ ఎలా చేసుకోవాలి మనం ఇప్పుడు చూద్దాము. రిక్వెస్ట్ అండి, ఎవరైతే నా ఛానల్ చేస్తున్నారంటే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ లైక్ అండ్ షేర్ కామెంట్ కూడా చేయండి. మీరిచ్చే చిన్న లైక్తో నన్ను ఎంకరేజ్ చేయండి. టాపిక్లోకి వెళ్ళిపోతాం. మిడిల్ క్లాస్ పీపుల్ గోల్డ్ పర్చేస్ చేసుకోవాలని అంటే ఈ రోజుల్లో చాలా కష్టం. గోల్డ్ పర్చేస్ చేసుకోవాలి అంటే కంపల్సరీ సేవింగ్స్ ఉండాలి. ఆ సేవింగ్స్ ఎలా చేసుకోవాలి మనము మంత్లీ సారి పెద్ద ఆర్నమెంట్ కొనుక్కోవాలి అని అంటే ఎవరి వల్ల కాదండి. సో కొంచెం అమౌంట్ సేవింగ్స్ చేసుకోవాలి. అది ఏ విధంగా సేవింగ్స్ చేసుకోవాలి అంటే, మన దగ్గర ఇప్పుడు ఈ మంత్ ఒక 1000 రూపీస్ మిగిలిందంటే ఆ 1000 రూపీస్ పక్కన పెట్టుకోండి. నెక్స్ట్ మంత్ ఒక 1000 రూపీస్ మిగిలిందంటే 1000 రూపీస్, ఆ 1000 రూపీస్ ఈ 1000 రూపీస్ కలిపి ఒక చిన్న 100 ml 200 ml మీకు షోరూంలో దొరకలేదంటే చిన్న షాప్స్లలో కూడా ఉంటుందండి గోల్డ్. అది కూడా ప్యూరిటీ బాగుందా లేదా చెక్ చేసి తీసుకోండి. ఎక్కడ కొన్నామని కాదండి, ఇక్కడ మీకు నమ్మకం ఉన్న షాప్లోనే పర్చేస్ చేయండి. అది చిన్నదైనా పెద్దదైనా. ఇన్ ఫ్యూచర్లో కానీ పిల్లల ఎడ్యుకేషనల్ కానీ వాళ్ళ మ్యారేజ్లో కానీ ఏ విధంగానైనా ఎమర్జెన్సీ పర్పస్లో కానీ ఏ విధంగానైనా మనకి ఒక ఎసెట్ లాగా యూజ్ అవుతుంది. సో కంపల్సరీ ప్రతి ఒక్కరూ గోల్డ్ సేవింగ్స్ అనేది చేసుకోవాలి. మన బడ్జెట్ని ప్లాన్ చేసుకున్నామంటే మనకి కంపల్సరీ అమౌంట్ అనేది మిగులుతుందండి సేవింగ్స్ రూపంలో. ఎందుకంటే మనం ఎక్కడ ఎక్కువ ఖర్చు పెడుతున్నాము అవన్నీ తెలిసిపోతాయండి. ఆ బడ్జెట్లో ఎక్కువ ఖర్చు చేసుకునే దగ్గర కొంచెం తగ్గించుకున్నామంటే మనకి కంపల్సరీ సేవింగ్స్ చేసుకోవడానికి వే అనేది ఉంటుందండి. అలా మిగిలిన అమౌంట్ని గోల్డ్ రూపంలో కన్వర్ట్ చేసుకోండి. ఒక 2000 మిగిలిందంటే ఆ 2000ని ఈ షాప్కి వెళ్ళండి. అంటే పెద్ద బ్రాండెడ్ షోరూంలో 2000 తగ్గట్టు గోల్డ్ ఇవ్వలేరు. అక్కడ 100 ml 200 ml కాయిన్స్ అంటే దొరకడం చాలా కష్టం. సో అదే మనం చిన్న షాప్స్లో వెళ్ళామంటే మీకు దగ్గర 3000 ఉంది, 4000 ఉందంటే దాని తగ్గట్టు వాళ్ళు గోల్డ్ కట్ చేసి ఇస్తారండి. సో ఇక్కడ మీరు ఒక విషయం గమనించాలి. మీరు చిన్న షాపులలో వెళ్ళి గోల్డ్ పర్చేస్ చేస్తారు కదండి. సో అప్పుడు మనం గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే, అక్కడ ప్యూరిటీ కరెక్ట్గా ఉందా, వెయిట్ కరెక్ట్గా ఉంది, బిల్లు ఎలా వేస్తున్నారు అనేది ఒకసారి చెక్ చేసి తీసుకున్నారంటే మీకేం ప్రాబ్లం ఉండదండి. సో మీరు వెళ్ళి గుట్టిగా వాళ్ళు ఎంత ఇస్తే అంత, ప్యూరిటీ ఎంత ఇస్తే అంత అలా తీసుకోకండి. చిన్న షాప్లో మోసాలు జరుగుతాయని మీరు అనుకోవచ్చు. సో అక్కడ మనం పర్చేస్ చేసింది కరెక్ట్గా మనకి ఇస్తున్నారా, ప్యూరిటీ కరెక్ట్గా ఇస్తున్నారా అని ఒకసారి చెక్ చేసి తీసుకోండి. ప్రాబ్లం ఏం లేదు. అందరైతే అట్లా ప్రాబ్లమ్స్ అయితే ఎక్కడ అట్లా మోసం చేయరు. సో మనం ఎక్కడ పర్చేస్ చేసినా కేర్ఫుల్గా ఉండాలండి. గోల్డ్ విషయంలో అయితే మనం ఏ ప్యూరిటీ రేట్ వేసి తీసుకుంటున్నారు, 22 క్యారెటా 24 క్యారెటా అని చెక్ చేసుకొని ఆ ప్యూరిటీకి తగ్గట్టు మీరు కాస్ట్ పే చేసి రండి. సో ఇలా సేవ్ చేసిన అమౌంట్ని ఒకసారి పెద్ద ఆర్నమెంట్లో కన్వర్ట్ చేసుకోండి. ఎంత హెల్ప్ఫుల్ అవుతుంది కదండి. మనము డైరెక్ట్గా అంత అమౌంట్ పెట్టి తీసుకోవాలంటే చాలా బర్డెన్ పడుతుందండి. మనకున్న మిడిల్ క్లాస్ వాళ్ళము, మనకున్న లివింగ్ కాస్ట్ ఆఫ్ లివింగ్స్ వల్ల మనము ఒకేసారి అంతంత పెద్ద అమౌంట్ పెట్టి కొనుక్కోవాలంటే చాలా బర్డెన్ పడుతుంది. సో ఇలా సేవ్ చేసుకొని మీరు ఏదైనా ఆర్నమెంట్ పర్చేస్ చేసుకున్నారంటే స్ట్రెస్ లెస్గా ఉంటుందండి. అంటే టెన్షన్ లేకుండా మనకి నచ్చిన ఆర్నమెంట్ని మనకు కావాల్సిన వెయిట్లో పర్చేస్ చేసే విషయం ఏంటంటే, కొంతమంది స్కీమ్ రూపంలో కూడా గోల్డ్ పర్చేస్ చేసుకుంటారు. సో ఇలా మంత్లీ గోల్డ్ పర్చేస్ చేసుకొని ఒకేసారి పెద్ద ఆర్నమెంట్ కొనుక్కుంటే బెనిఫిటా లేదా స్కీమ్లో బెనిఫిటా అనేది నేను నెక్స్ట్ వీడియోలో చెప్తానండి. ఏ విధంగానైనా కానీ ఫస్ట్ మనం అడుగు ముందేయాలి. మనం గోల్డ్ కొనుక్కోవాలి అంటే సేవింగ్ రూపంలో కొనుక్కోండి. ఏదో ఒక సేవింగ్ రూపంలో కొనుక్కోండి. ఇలా మనకి నచ్చిన జ్యువెలరీని పర్చేస్ చేసుకోండి. హ్యాపీగా పర్చేస్ చేసుకోండి. ఇంకొక విషయం ఏంటంటే, గోల్డ్ ఉంటేనే హ్యాపీగా ఉంటామని కాదు, గోల్డ్ లేని వాళ్ళు కూడా హ్యాపీగా ఉన్నారు. సో అదే గోల్డ్ని మన ఫ్యూచర్లో అయితే కాపాడుతుంది. అది మాత్రం నేను 100% చెప్పగలను. అది క్యాష్ రూపంలో అయినా పర్పస్లో అయినా కానీ మనకి ఆ గోల్డ్ని కంపల్సరీ హెల్ప్ చేస్తుంది. నా దగ్గర అమౌంట్ ఉందంటే నేను ఆ అమౌంట్ని ఎంత అమౌంట్ అయినా కానీ
అట్లీస్ట్ 3000 4000 అయినా కానీ ఆ 4000ని గోల్డ్ రూపంలో కన్వర్ట్ చేస్తాను. ఆ గోల్డ్ని ఒకేసారి ఒక 10 గ్రామ్స్ ఒక 20 గ్రామ్స్ అయిందంటే ఆ 20 గ్రామ్స్ని నేను ఆర్నమెంట్లో కన్వర్ట్ చేసుకుంటానండి. నాకు ఫ్యూచర్లో కూడా యూజ్ అవుతుంది. ఏదైనా బ్యాంక్లో పెట్టుకోవాలన్న ఆర్నమెంట్ విషయం ఇక్కడ గమనించాలి. కాయిన్స్ అనేది మనకి ఎమర్జెన్సీ పర్పస్లో యూజ్ అవ్వదండి. మన దగ్గర డబ్బులు ఉన్నాయంటే గోల్డ్ సేవింగ్స్ చేసుకున్నాము, ఒకేసారి అది ఆర్నమెంట్ ఒక 10 గ్రామ్స్ 20 గ్రామ్స్ అయిందంటే ఆర్నమెంట్ రూపంలో కన్వర్ట్ చేసుకోండి. ఎందుకంటే ఆర్నమెంట్ అన్నానంటే ఇప్పుడు ఎమర్జెన్సీ పర్పస్లో మనం ఆ ఆర్నమెంట్ని బ్యాంక్లో పెట్టినా కానీ డబ్బులు ఇస్తారండి. కాయిన్స్ కానీ బార్స్ కానీ బ్యాంకులలో పెట్టుకోరు కాబట్టి సో ఆర్నమెంట్ రూపంలోనే మనము కొంచెం అమౌంట్ని సేవ్ చేసుకున్నాక ఆర్నమెంట్ రూపంలోనే మనము ఇన్వెస్ట్మెంట్ చేసుకున్నామంటే ఫ్యూచర్కి కూడా యూజ్ అవుతుంది. ఎమర్జెన్సీ పర్పస్లో కూడా బ్యాంక్లో పెట్టుకొని ఆ అమౌంట్ని మనం ఎమర్జెన్సీకి వాడుకోవచ్చు. తర్వాత మన దగ్గర డబ్బులు ఉన్నాక ఆ గోల్డ్ని విడిపించుకుంటే సరిపోతుంది. సో గోల్డ్ అమ్ముకునే దానికన్నా బ్యాంక్లో పెట్టుకొని ఎమర్జెన్సీకి యూజ్ చేసుకున్న తర్వాత ఆ ప్రాబ్లమ్ సాల్వ్ అయినాక మన డబ్బులు మనకి కొంచెం సేవింగ్స్ అయిందంటే అది ఇడిపించుకుంటే బెటర్ అండి. ఎందుకంటే గోల్డ్ అమ్మేసినామంటే మళ్ళీ కొనుక్కోవడం చాలా కష్టం అండి. ప్రతి ఒక్కరము ఫ్యూచర్ గురించి ఆలోచించి ఏదో ఒక విధంగా గోల్డ్ అని కాదు ఏదో ఒక విధంగా సేవింగ్స్ చేసుకోండి. ఫ్యూచర్లో మన లైఫ్ బెటర్గా ఉండడానికి ఆలోచించండి. ఈరోజు మనం తిన్నామా, ఈరోజు పడుకున్నామా, ఈరోజు ఎంజాయ్ చేసామా అని కాదు. రేపు పొద్దున ఫ్యూచర్ ఎలా ఉంటుందో ఎవరికి తెలియదు. డౌన్ఫాల్స్లో మనని కాపాడేది మన సేవింగ్స్ మాత్రమే. సో ప్రతి ఒక్కరు సేవింగ్స్ మన డౌన్ఫాల్స్ని కూడా బ్యాలెన్స్ చేసుకోవచ్చు ఏ ప్రాబ్లం లేకుండా. సో ఇప్పటికైనా సేవింగ్స్ చేసుకుంటారని అనుకుంటున్నాను. సో ఇప్పటి నుంచి అయినా కానీ సేవింగ్స్ గురించి ఆలోచించి ఫ్యూచర్ని ప్లాన్ చేసుకుంటారని ఆశిస్తున్నాను. ఈ వీడియో కొంతమందికైనా హెల్ప్ అవుతుందని ఇంతటితో ఈ వీడియో ఎండ్ చేస్తున్నాను. నెక్స్ట్ మరొక మంచి టాపిక్తో మీ ముందుకు వస్తాను. నా వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ తప్పకుండా లైక్ షేర్ కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.